ఈ పండుగ పుట్టుకొచ్చిందే వ్యవసాయ క్షేత్రం నుంచి, పుట్టుకొచ్చిందే గ్రామీణ నేపథ్యం నుంచి, పుట్టుకొచ్చిందే ప్రకృతి నుంచి. కాబట్టి ఆ ప్రకృతి నుంచి మనకు అంతో ఇంతో బురద నుంచి అన్నం మలిచి ఇచ్చే అన్నదాతను తెలుసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి యూరియా బస్తాల కోసం రైతులు చేస్తున్న నిరసనకు ఈ పాట ఒక సాక్ష్యం. మనం అందరం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి అన్న. నాగలి కళ్ళలో ఖండించలేనా? మళ్ళీ మధ్య రాయిపోడు అన్న, లేదా గట్టిగా ఖండించలేనా? థ్యాంక్ యూ. నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండనందుక, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్షగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్నా. ఎవరిని అడుగుదాం అంటున్నా. రాలుతున్నా ఆదుకొని రాజులెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక. రైతు ఎక్కడో ఉండి కష్టపడితే ప్రపంచం అంతా కూర్చుని సుఖపడతా ఉంటుంది. రైతు పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి, రైతు పక్షాన మనం నిలబడాలి, మీ వంతు సాయాన్ని కూడా అందించాలన్నాని మిమ్మల్ని వినయపూర్వకంగా వేడుకుంటూ